హలో అండి. మీ హస్బెండ్కి ఎలా ఉంది? మీ ఫ్యామిలీలో ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? పాప ఏం చేస్తుంది? ఇవన్నీ నన్ను అడుగుతూ ఉన్నారు. వీలైనంత వరకు నాకు కాల్స్ చేసిన వాళ్ళకి, వాట్సాప్ మెసేజెస్ చేసిన వాళ్ళకి నేను రెస్పాన్స్ ఇచ్చాను. ఇంకా ఎవరికైనా ఇవ్వకపోతే సారీ అండి. కమెంట్స్కి రిప్లైస్ నేను అంతమందికి ఒకేసారి ఇవ్వలేక ఇంకా ఇలా అయితే వీడియో పెట్టేస్తున్నాను అనమాట. సింపుల్గా మేము ప్రజెంట్ ఎలా ఉన్నాము అంటే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయిందంటారు చూడండి, అలానే ఉంది మా ఇంట్లో సిచ్యువేషను. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి బాగోకపోతేనే మన బుర్ర సరిగ్గా పనిచేయదు. ఇక్కడ ఏమంటే నవ్వుతూ చెప్తున్నాను అని అనుకుంటారు. నాకు ఇప్పుడు ఏ ఎమోషన్ చూపించాలో కూడా తెలియక చెప్తున్నాను అనమాట. ఈయనకి క్యాన్సర్, ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. లవ్లీకి టైప్ 1 డయాబెటీస్. తనకి ఎప్పుడు షుగర్ స్పైక్స్ వస్తాయో, ఎప్పుడు లో షుగర్స్ వస్తాయో తనకి తెలీదు. తన హెల్త్ సరిగ్గా ఉండదు, ఇమ్యూనిటీ సరిగ్గా లేక. ఇంకా అత్తయ్యకి క్యాన్సర్ ఉంది. అత్తయ్య సిచ్యువేషన్ కూడా అంతగా బాగోలేదు, చాలా సిక్ అయిపోయారు. ఇంకా మా అమ్మ కోసం మీ అందరికీ తెలిసిందే, అమ్మ ప్యారలైజ్ అయ్యి ఉన్నారు, నడవలేరు. ప్రజెంట్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎవరికి ఏం చేయిద్దామన్నా మెయిన్ కావాల్సింది మనీ. నాకేమో లక్షల లక్షల జీతాలు ఏమి రావట్లేదు కదా, సో ఎవరిని నేను కంప్లీట్ గా చూసుకోలేకపోతున్నాను. కాబట్టి ఈ ఎమోషన్ని బయటకు ఎలా చూపించాలో తెలియక నేను చేసే వ్లాగింగ్స్ లోని అంతా చూపించేది ఏడుపు టైప్ అయిపోతుంది. ఎందుకు వచ్చింది ఈ టైంలో, ఎప్పుడు బాగోలేదు, ఇదే చెప్తుంది ఈ అమ్మాయి అని అనుకుంటారు అని చెప్పేసి నేను సోషల్ మీడియాకి అయితే దూరంగా ఉన్నాను ఇన్ని డేస్ అని. కానీ మీ అందరూ నన్ను స్టిల్ ఇలా సపోర్ట్ చేస్తూ అడగడం హ్యాపీ అండి. ఇంకంతే, మేము ఎప్పటికీ సెట్ అవుతామా అంటే సెట్ అయ్యేవేమీ నాకు కనిపించట్లేదు. చూద్దాం, ముందు ముందు చూస్తూ ఉండాలి ఇంకా, అంతే.